ఫస్ట్ క్వశ్చన్ గమనిస్తే ది ఐడెంటిఫై ది ఎనిమల్ అరౌండ్ ది స్టాచ్యూ ఆఫ్ పశుపతి ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీరియడ్ అంటున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఇక్కడ సింధు నాగరికత కాలానికి చెందిన పశుపతి విగ్రహం చుట్టూ గల జంతువులను గుర్తించండి అంటున్నాం. అసలు ఈ పశుపతి ఎవరు అంటే క్లియర్గా గమనిస్తే నేటి శివుని రూపమే ఆనాటి మొదటి రూపంగా పశుపతి రూపంలో గమనిస్తున్నాము. మరి అలాంటి ఈ శివుడే ఆనాడు పశుపతి రూపంలో పూజించబడ్డాడు. మరి అలాంటి పశుపతి చుట్టూ ఎలాంటి జంతువులు ఉన్నాయి అంటున్నాడు. ఆప్షన్ ఏలో గేదె ఇచ్చాడు, ఆప్షన్ బి టైగర్ లేదా పులి ఇచ్చాడు, ఆప్షన్ సి రైనోసార్ ఇచ్చాడు, ఆప్షన్ డి ఎలిఫెంట్ మరియు 2 డీర్స్ ఇచ్చాడు. ఇక్కడ గమనించండి, గేదె, పులి, ఖడ్గమృగం, ఏనుగు 1, 2, 3, 4, జింకలు 5 అంటే 5 రకాల జంతువులు ఉన్నాయి. 6 జంతువులు ఉన్నాయి చూడండి. టైప్ ఆఫ్ ఎనిమల్స్ 5 ఉన్నాయి, గ్రూప్ ఆఫ్ ఎనిమల్స్ 6 అవుతున్నాయి. ఎందుకంటే 2 జింకలు ఉంటున్నాయి. ఇక్కడ గమనిస్తే మరి ఇవన్నీ ఉన్నాయా? ఆప్షన్ ఏ 1లో గమనిస్తే బి అండ్ డి ఆర్ కరెక్ట్ అంటున్నాం. ఆప్షన్ 2లో గమనిస్తే బి అండ్ సి ఆర్ కరెక్ట్ అంటున్నాం. ఆప్షన్ 3లో గమనిస్తే ఏబిసి డి అండ్ డి ఆర్ కరెక్ట్ అంటున్నాం. డిలో 4లో గమనిస్తే సి అండ్ డి ఆర్ కరెక్ట్ అంటున్నాం. ఇక్కడ గమనిస్తే పశుపతి విగ్రహాన్ని గమనిస్తే దాని చుట్టూ మనకు గేదె కనబడుతుంది. రైట్, గేదె కనబడుతుంది, కరెక్టే. ఏ అనేది కనబడుతుంది. ఇప్పుడు చూడండి, ఈ యొక్క ఆప్షన్తో పోవచ్చు, అంటే బీడీ కాదు, ఏ అనేది ఖచ్చితంగా ఉండాలి. మనకి క్లియర్గా ఆన్సర్ దొరికింది చూడండి. ఇట్లా కూడా మనం చెక్ చేయవచ్చు. చూద్దాం, టైగర్ అంటాం, టైగర్ అనేది ఉంది. రైనోసార్ కూడా ఉంది. ఎలిఫెంట్ కూడా ఉంది. అదేవిధంగా 2 జింకలు ఉన్నాయి. ఇక్కడ క్లియర్గా గమనిస్తే ఈ క్వశ్చన్లో కనుక గమనిస్తే పశుపతి విగ్రహాన్ని కనుక గమనిస్తే ద స్టాచ్యూ లేదా ద ఎంబ్లమ్ ఆఫ్ పశుపతి అంటున్నాం. ఆ పశుపతి విగ్రహం చుట్టూ ఉన్న జంతువులు గమనిస్తే మనకు మొత్తం 5 రకాల జంతువులు కనపడుతున్నాయి. 5 టైప్స్ ఆఫ్ ఎనిమల్ అంటున్నాం. నంబర్ ఆఫ్ ఎనిమల్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. జంతువులు మొత్తం 6 ఉన్నాయి. నంబర్ ఆఫ్ ఎనిమల్స్ అంటున్నాం. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది? 1వ క్వశ్చన్కి ఆన్సర్ 3 అవుతుంది. 2వ క్వశ్చన్ గమనిస్తే వాట్ ఈస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ ది ఎంపైరర్ అశోక అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ క్రింది వాటిలో అశోకునికి సంబంధించి సరికాని వాక్య ఏది అంటున్నాం. క్లియర్గా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అనేది ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్లో గమనిస్తే ఉపగుప్త గేవ్ బుద్ధిజం ఇనిషియేట్ టు ది అశోక అంటున్నాం. అశోకుడికి బౌద్ధ మత దీక్షను ఇచ్చినది ఉపగుప్తుడు, కరెక్టే. ఎప్పుడైతే కళింగ యుద్ధం జరిగిందో కళింగ యుద్ధం తర్వాత కలత చెందిన అశోకుడు జైన మతానికి దాని పరిష్కారం కనుక్కోవడానికి వెళ్తాడు. ఎక్కడికి? మనకు రాజస్థాన్లో ఉన్న ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది. రాజస్థాన్లో ఉన్న గుహలకు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ జైన మత సిద్ధాంతులను కలిసి తన పరిష్కారాన్ని కనుక్కోవడానికి వెళ్ళే క్రమంలో ఉపగుప్తుడు అక్కడ కనబడతాడు. ఈ ఉపగుప్తుడు ఎవరు? బౌద్ధ మతానికి సంబంధించిన సాధువు. ఈ ఉపగుప్తుని సమక్షంలో అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరుగుతుంది. తమ సమస్యలకి సమాధానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. 2వది గమనిస్తే ది లారెన్స్ బనియాన్ stated that Caesar came and knew and the conquered but Ashoka conquered and knew అంటాం. అంటే సీజర్ గురించి ఏమన్నాడు ఇక్కడ? సీజర్ వచ్చి తెలుసుకొని జయించెను, కానీ అశోకుడు జయించి తెలుసుకున్నాడు అని లారెన్స్ బనియన్ అన్నాం. ఇది ఎక్కడ కనబడుతుంది? మనకు కళింగ వార్లో కనబడుతుంది చూడండి. ఎందుకంటే విజయం సాధించిన తర్వాత అసలు ఈ యుద్ధం యొక్క ఫలితం యొక్క మరణాన్ని గురించి తెలుసుకున్నాడు. అసలు ఈ మరణాలు అవసరమా? మరణం లేకుండా పరిపాలన సాధ్యం కాదా? ఒక రాజుకు యుద్ధం చేయడం అవసరమా? అవసరం లేకుండా ప్రజలను పరిపాలించలేడా? ఇలాంటి అనేక రకాల ప్రశ్నలకి సమాధానం తెలుసుకున్నాడు సీజర్ ప్రకారం. గమనిస్తే ఇక్కడ ఏమన్నా సీజర్ వచ్చి తెలుసుకొని జయించను, కానీ అశోకుడు వచ్చి జయించి తెలుసుకున్నాడు అని లారెన్స్ బనియన్ అన్నాడు. ఈ స్టేట్మెంట్ కరెక్టే. 3వది గమనిస్తే అశోక యాజ్ అపాయింటెడ్ మహారక్షిత ఫర్ ద స్ప్రెడ్ ఆఫ్ బుద్ధిజం ఇన్ కాశ్మీర్ అండ్ గాంధారా అంటున్నాం. ఈ క్వశ్చన్ లోతుగా గమనించండి. అశోకుడు బౌద్ధ మత ప్రచారానికి కాశ్మీర్ గాంధారా ప్రాంతానికి మహారక్షితను పంపించడం జరిగింది. ఇక్కడ మహారక్షితుడు ఎక్కడికి? మనకి మరాఠా ప్రాంతానికి వెళ్తాడు తప్ప ఇక్కడ కాశ్మీర్ గాంధారా ప్రాంతానికి వెళ్ళడు. మజహంతక లేదా మదహంతక అంటాం చూడండి, మజహంతక.
సో మజహంతక అనే వ్యక్తి ఇక్కడ ఎక్కడికి బౌద్ధ మత ప్రచారం కోసం వెళ్తాడు. ఎప్పుడైతే అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడో తన యొక్క తత్వాన్ని ప్రజలకు బోధించడం కోసం ధర్మ మహామాత్యులను నియమించడం జరుగుతుంది. అలాంటి ధర్మ మహామాత్యులలో ఒకరే ఈ మజహంతక. ఎక్కడికి వెళ్తున్నాడు? కాశ్మీర్ గాంధారాకు వెళ్తున్నాడు. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. 4వ స్టేట్మెంట్ చూడండి. అశోక ఫాలోడ్ బుద్ధిస్ట్ సెక్ట్. ఏమన్నాం? స్థవిరవాదము అంటున్నాం. సో బౌద్ధ మతంలో అనేక రకాల శాఖలు ఉన్నాయి, ఉపశాఖలు ఉండడం జరుగుతుంది. సాధారణంగా బౌద్ధ మత సంగీతులలో 4వ సంగీతి సందర్భంగా జరిగిన భేదాభిప్రాయాల వలన బౌద్ధ మతం 2గా విభజించబడుతుంది. కొందరు బుద్ధుణ్ణి దైవంగా భావిస్తారు, కొంతమంది బుద్ధుణ్ణి తత్వవేత్తగా భావించడం జరుగుతుంది, ఒక ఫిలాసఫర్గా మాత్రమే భావించడం జరుగుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో బౌద్ధ మతంలో అనేక శాఖలు అనేవి ఏర్పాటు చేయబడ్డాయి. ఒక మహాయానాన్ని, ఒక హీనయానాన్ని, ఒక స్థవిరవాదాన్ని, ఒక వజ్రాయన, ఇలాంటి అనేక రకాల బౌద్ధ మత శాఖలు ఏర్పడ్డాయి. సో అందులో మనకు అశోకుడు ఫాలో అయింది ఏంటి అంటే స్థవిరవాదము అంటున్నాము. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అడిగింది క్లియర్గా సరికాని ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. సో రెండవ క్వశ్చన్కి ఆన్సర్ 3 అవుతుంది. 3వ క్వశ్చన్ గమనిస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ ది అశోక ఇన్స్క్రిప్షన్స్ అంటున్నాం. ఇది అడిగే అవకాశాలు ఎక్కువ. ఖచ్చితంగా శాసనాల మీద ఫోకస్ చేస్తాడు. ఎందుకంటే క్రింది వాటిలో అశోకుని శాసనాలకు సంబంధించి సరికాని వాక్య ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నాం. 1 ప్రాకృత్ అండ్ బ్రహ్మీ స్క్రిప్ట్ యూజ్డ్ బై అశోక ఇన్ దేర్ ఇన్స్క్రిప్షన్స్ అంటున్నాము. ఇక్కడ గమనిస్తే అశోకుడు శాసనాలలో ఉపయోగించిన భాష ప్రాకృతము అవుతుంది. అదేవిధంగా లిపి బ్రహ్మీ లిపి అవుతుంది. ఇది కరెక్టే. ఇక్కడ బ్రహ్మి అనే పదాన్ని కనుక కొంచెం లోతుగా గమనిస్తే బ్రహ్మి అనేది రిషభనాథుని యొక్క కూతురు పేరు అవుతుంది. రిషభనాథుని యొక్క కొడుకే మనకి శ్రావణ బెలగలలో బాహుబలి రూపంలో కనబడుతున్నాడు. అది జైన మత గ్రంథాల ద్వారా తత్వాల ద్వారా తెలుస్తుంది. ఏంటి? ఆ వృషభనాథుని యొక్క కూతురు బ్రహ్మీ రూపంలో వచ్చిందే మనకు బ్రహ్మీ లిపి అవుతుంది. ఎందుకంటే అశోకుడు మొదటగా అనుసరించింది జైన మతాన్ని. సో ఇక్కడ ఈ బ్రహ్మీ లిపి ఈ ప్రాకృతాన్ని ఉపయోగిస్తూ తన శాసనాల మీద రాయడం అనేది జరిగింది. ఈ స్టేట్మెంట్ కరెక్టే అవుతుంది. రెండవది అశోక ఇన్స్క్రిప్షన్ వేర్ ఫస్ట్ రీడ్ బై ది జేమ్స్ ప్రిన్సెస్ అంటున్నాం. జర్మనీకి చెందిన జేమ్స్ ప్రిన్సెస్ ఏం చేశాడు? మొదటిసారిగా అశోకుని శాసనాలను చదవడం జరిగింది. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. 1837 నాటికి అతడు మొదటిసారిగా అశోకుని శాసనాలను చదివిన మొదటి వ్యక్తిగా మనకు పిలువబడుతున్నాడు. 3rd వన్ గమనిస్తే అశోక బిల్ట్ 4 ఇన్స్క్రిప్షన్స్ అండ్ 4 పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ అండ్ 3 కేవ్ ఇన్స్క్రిప్షన్స్ అంట. అశోకుడు నిర్మించిన శాసనాలు గమనిస్తే ఇక్కడ ఎప్పుడైతే బుద్ధుడు మరణించాడో బుద్ధుని యొక్క అస్థికలను విసరిస్తూ దాదాపుగా 14,000 స్తూపాలని భారత ఉపఖండంలో విస్తరించడం జరిగింది. అలాంటి క్రమంలో బౌద్ధ మతం యొక్క ధర్మాన్ని అశోక ధమ్మ పేరుతో పునర్నిర్మించడం జరుగుతుంది. అలాంటి అశోక ధమ్మాని ప్రజలకు అందించడం కోసం ఇలాంటి శాసనాలను వేశాడు. అశోకుని యొక్క ప్రధాన శిలా శాసనాలు 14, స్తంభ శాసనాలు 13, గుహ శాసనాలు 3 అంటున్నాము. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంటే అవుతుంది. 4వ స్టేట్మెంట్ చూడండి. ఫస్ట్ టైం అశోక వర్డ్ వాజ్ మెన్షన్ ఇన్ ద బబ్రు ఇన్స్క్రిప్షన్ అంటున్నాము. అసలు బబ్రు ఇన్స్క్రిప్షన్ ఏం తెలియజేస్తుంది అంటే అశోకుడు ఏ విధంగా బౌద్ధ మతాన్ని అనుసరించారు, ఏ విధంగా జైనం నుండి బౌద్ధ మతంలోకి మారడం జరిగింది. సో హౌ టు కన్వర్ట్ అశోక ఫ్రమ్ ది జైనా రిలీజియన్ టు ది బుద్ధిస్ట్ రిలీజియన్ అండర్ ది విచ్ గైడ్లైన్స్. సో ఎవరి యొక్క గైడ్లైన్స్ లేదా ఏ సందర్భంలో అతను మారాడు ఆ విషయాన్ని బబ్రు చెప్తుంది. అసలు అశోకుని యొక్క పదాన్ని మొదటిసారిగా ప్రస్తావించిన శాసనం ఏమవుతుంది? మాస్కీ శాసనం అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. సో మనకి 3వ క్వశ్చన్కి ఆన్సర్ 4 అవుతుంది. నెక్స్ట్ 4వ క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్. క్రింది వాటిని జతపరచండి అంటున్నాం. 1 ద సెకండ్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్, 3rd బిలో ఏమి ఇచ్చాడు? ద 3rd పిల్లర్ ఇన్స్క్రిప్షన్, 4th సిలో ఏమి ఇచ్చాడు? 5th పిల్లర్ ఇన్స్క్రిప్షన్, డిలో ఏమి ఇచ్చాడు? ద 7th పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అంటున్నాము. 2వ స్తంభ శాసనం, 3వ స్తంభ శాసనం, 5వ స్తంభ శాసనం, 7వ స్తంభ శాసనాన్ని ఇచ్చాడు. వాటికి సంబంధించి దాని మీద ఏమి ప్రస్తావించబడ్డాయో ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ చూస్తే ప్రాక్టీసింగ్ ధర్మ డిస్ట్రాయిడ్ అండ్ సైన్ అండ్ ది బ్రింగ్ వర్చ్యూస్ అంట. అంటే ఏమన్నాడు? ధర్మమును ఆచరించడం వల్ల పాపం నశించి పుణ్యం కలుగును అంటున్నాం. ఇది ఏ స్తంభ శాసనంలో పేర్కొనబడుతుంది అంటే ఇక్కడ మనం గమనిస్తే 2వ స్తంభ శాసనం మీద పేర్కొనబడడం జరుగుతుంది. నెక్స్ట్ గమనిస్తే 3వ స్తంభ శాసనాన్ని గమనిస్తే ఇక్కడ ఏమంటున్నాడు? అశోకుడు పేర్కొన్న పాప పుణ్య కార్యాలను గురించి వివరించడం జరుగుతుంది. సో 3వది ఇక్కడ 5వ స్తంభ శాసనం ఏమని తెలియజేస్తుంది అంటే కొన్ని ప్రత్యేక రోజులలో జంతువులను వధించకూడదు అంటున్నాము. స్పెషల్ ఫెయిర్స్ అంటాం, జాతరాస్ అంటాం, ఫెస్టివల్స్ అంటాం, ఊరేగింపులు అంటాం.
ఈ సందర్భాల్లో జంతువులను వధించకూడదు అని చెప్పడం జరుగుతుంది. ఇది చూడండి. నెక్స్ట్ ఇక్కడ అశోకుని ప్రజాహిత కార్యక్రమాలు అంటాం. అశోకుని యొక్క వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎక్కడ పేర్కొనబడ్డాయి అంటే 7వ స్తంభ శాసనంలో పేర్కొనబడడం జరుగుతుంది. సో అన్ని A1లో ఉండాలి, D4లో ఉండాలి. చూడండి, ఇప్పుడు A1లో ఉండాలి, పోయింది. చూడండి, A4. సో మనకు క్లియర్గా ఆన్సర్ 1 అవుతుంది. సో 2వ స్తంభ శాసనం ధర్మము ఆచరించడం వల్ల పాపం నశించి పుణ్యం కలుగును అని తెలియజేస్తుంది. 3వ స్తంభ శాసనం అశోకుడు పేర్కొన్న పాప పుణ్యాల కార్యాలను గురించి తెలియజేస్తుంది. 5వ స్తంభ శాసనం కొన్ని ప్రత్యేక రోజులలో జంతువులను వధించకూడదు అని చెప్తుంది. 7వ స్తంభ శాసనం మనకి అశోకుని యొక్క ప్రజాహిత కార్యక్రమాలు, ద వెల్ఫేర్ ఆర్ పబ్లిక్ వెల్ఫేర్ స్కీమ్ గురించి తెలియజేయడం జరుగుతుంది. సో 4వ క్వశ్చన్కి ఆన్సర్ 1 అవుతుంది. నెక్స్ట్ 5, వాట్ ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటున్నాం. సింధు నాగరికతకు సంబంధించి సరైన వాక్యాలు అంటున్నాము, కరెక్ట్ స్టేట్మెంట్స్ అంటున్నాం, సరైన వాక్యాలు అంటున్నాం. 1 గమనిస్తే దే హ్యావ్ డన్ బిజినెస్ వైడ్లీ విత్ సుమేరియా అంటున్నాం. అంటే సింధు ప్రజలు ఎక్కువగా వ్యాపారాన్ని సుమేరియా ప్రజలతో చేయడం జరిగింది. కరెక్ట్. ఎందుకంటే ఈ సుమేరియన్ ప్రజలు సింధు ప్రజలను మెలుహా అనే సింధు ప్రాంతాన్ని మెలుహా అన్నారు. చూడండి, మెలుహా అనే పేరుతో పిలవడం జరుగుతుంది. వీరి యొక్క ముద్రికలు, సీల్స్ అనేవి కూడా మనకు సుమేరియాలో లభించాయి. సో అత్యధికంగా వ్యాపారాన్ని కొనసాగించినట్టుగా చరిత్రకారులు ఊహిస్తున్నారు. ఆ కాలానికి చెందిన వ్యక్తి ఎవరు లేరు. కాబట్టి ఆధారాలను బట్టి చూస్తే ఎక్కువగా ట్రేడింగ్ అనేది సుమేరియాతో జరిగింది. ఈ స్టేట్మెంట్ కరెక్టే. 2వది, దే యూజ్డ్ డెసిమల్ మెథడ్స్ ఇన్ ద వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ అంటున్నాం. తూనికలు కొలతలందు ఈ సింధు ప్రజలు ఉపయోగించింది ఏంది? దశాంశ విధానాన్ని ఉపయోగించడం జరుగుతుంది. సో దశాంశ విధానంలోనే వాళ్ళ యొక్క కొలతలు, వారి యొక్క బరువులు అనేవి ఉన్నాయి. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. 3వది గమనిస్తే డ్యూరింగ్ దిస్ పీరియడ్ దేర్ డైటీ వాస్ పశుపతి మహాదేవ అంటున్నాం. వీరి కాలంలో ముఖ్య దేవుడు పశుపతి మహాదేవుడు అన్నాం. కరెక్టే. దీంతో పాటుగా అమ్మ తల్లి ఉంది, దేవత అమ్మ తల్లి రూపంలో ఉంది, దేవుడు పశుపతి రూపంలో ఉన్నాడు, జంతువు మూపురం కల ఎద్దు ఉంది. అదేవిధంగా ప్రకృతిని ఆరాధించారు, నదులను ఆరాధించారు, చెట్లను ఆరాధించారు, పక్షులైన పావురం లాంటి వాటిని కూడా ఆరాధించినట్టుగా మనకు చారిత్రక ఎవిడెన్స్ వల్ల తెలుస్తుంది, హిస్టారికల్ ఎవిడెన్స్ వల్ల తెలుస్తుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. సో ఇండస్ పీపుల్ డజంట్ నో ది కాపర్ మెటల్ అంటున్నాం. ఇక్కడ గమనిస్తే వీరికి తెలియని లోహం రాగి అంటున్నాం. తప్పు కదా, రాగి తెలుసు వీళ్ళకి. ఇక్కడ తెలియని లోహం ఏంటిదంటే ఐరన్ అనేది తెలియదు. సో ఇండస్ పీపుల్ డజంట్ నో ది ఐరన్ మెటల్. ఈ నో ది రాగి అంటే కాపర్ తెలుస్తుంది, వారికి ఐరన్ తెలియదు. సో ఈ స్టేట్మెంట్ తప్పు. సో ఇక్కడ అడిగింది ఏంది? రైట్ స్టేట్మెంట్స్ అంటున్నారు. కాబట్టి ABC అనేది రైట్ స్టేట్మెంట్. ఎక్కడ ఉంది చూడండి, BD అన్నాం, ఇక్కడే ఉంది చూడండి BC అన్నాం, ఇక్కడే ఉంది CD అన్నాం. ఇక్కడ చూడండి మనకి 5వ క్వశ్చన్కి ఆన్సర్ 3 అవుతుంది. నెక్స్ట్ 6వ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంట. సింధు నాగరికత కాలానికి చెందిన సరికాని వాక్య ఏది అంటున్నాము. ఏంటి ఆ సరికాని వాక్య? ఫస్ట్ అన్ని చదవాల్సి వస్తుంది. చూడండి, 1, డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆల్ సీల్స్ వేర్ మేడప్ ఆఫ్ సాఫ్ట్ స్టోన్ కాల్డ్ యాజ్ థియటైట్ అంటాం. ఎస్, థియటైట్ ఆర్ థియటైట్ అంటాం. సింపుల్గా బంకమన్నుతో కూడిన పదార్థం. థియటైట్ అంటే బంకమన్ను. ఇంకా చూడండి, సో బంకమన్నుతో కూడిన పదార్థాన్ని మనం టియటైట్ లేదా స్టియటైట్ అంటాం. స్టియటైట్ లేదా టియటైట్, స్టియా ఇట్లా రాయొచ్చు. చూడండి, స్టియటైట్ అంటాం. సో టియటైట్ ఆర్ స్టియటైట్ అనేది ఉపయోగించబడింది. కరెక్టే. వీరి యొక్క ముద్రికలు, సీల్స్ అనేవి మొత్తం దాంతోనే ఉన్నాయి. 2, డ్యూరింగ్ దిస్ పీరియడ్ ద ఫేమస్ సింబల్ ప్రింటెడ్ ఆన్ ది టెర్రకోటా సీల్స్ వాజ్ ది హంప్డ్ బుల్ అంటున్నాం. హంప్డ్ బుల్ అంటున్నాం. మూపురం కలిగిన ఎద్దు ఉంది, మూపురం లేని ఎద్దు ఉంది. ఇక్కడ ఖచ్చితంగా ఎద్దు అనేది సింబాలిక్గా ఉంది. ఇక్కడ క్లియర్గా గమనిస్తే ఇది కూడా కరెక్టే అవుతుంది. మూపురం కలిగిన ఎద్దు, మూపురం లేని ఎద్దు కూడా మనకు అక్కడ ప్రింట్ చేయబడడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. 3rd స్టేట్మెంట్ గమనిస్తే ద స్క్రిప్ట్ ఆఫ్ ది పీరియడ్ పిక్టోగ్రఫీ అంటాం. వీరి కాలం నాటి లిపిని పిక్టోగ్రఫీ అంటాం. పిక్టోగ్రఫీ అంటే ఏంటి? చిత్రకళ అని అర్థం. అంటే వీరి యొక్క అక్షరాలు, వీరి యొక్క మీడియం, ఒకరిని మరొకరితో మాట్లాడుకోవడానికి కమ్యూనికేషన్ కోసం వీళ్ళు చిత్రాలతో కూడిన కమ్యూనికేషన్ ఉపయోగించడం జరిగింది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పిక్టోగ్రఫీ. ది స్టడీ ఆఫ్ పిక్చర్డ్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ది 2 పర్సనాలిటీస్ ఆర్ 2 కమ్యూనిటీస్ ఆర్ 2
ప్లేసెస్, రెండు ప్రాంతాల మధ్య, రెండు ప్రదేశాల మధ్య, రెండు వ్యక్తుల మధ్య జరిగేది మనకేమవుతుంది, ఆ కమ్యూనికేషన్ అనేది పిక్టోగ్రఫీ రూపంలో ఏమవుతుంది ఇక్కడ వీరి యొక్క లిపి పిక్టోగ్రఫీ అంటున్నాము. రైట్. డీలో గమనించండి. డిడి కోసాంబి సెడ్ దట్ ద డిక్లైన్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టుక్ ప్లేస్ డ్యూ టు ది ఆర్యన్ ఇన్వేషన్ అంటున్నాం. ఆర్యన్ ఇన్వేషన్ అనేది డిడి కోశాంబి అనలేదు. డిడి కోశాంబి ఒక వాదన ప్రకారం గమనిస్తే పర్యావరణ మార్పుల ద్వారా వచ్చింది. పర్యావరణంలో ఏర్పడిన పరిస్థితులు, భూకంపాలు కానీ, వరదలు కానీ, ఇలాంటి వాటి పరిస్థితుల వల్ల. సో ఇక్కడ డిడి కోశాంబి ఈ మాట అనలేదు. సో స్టేట్మెంట్ ఇది రాంగ్. సో మనకి 6వ క్వశ్చన్కి ఆన్సర్ 4 అవుతుంది. 7 ద మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అంటాం. క్రింది వాటిని జతపరచండి అంటున్నా. ఏమి ఇచ్చాడు? సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ, దట్ ప్లేసెస్ ఇచ్చాడు. ఏంటి? 1 మహంజోదారో, 2 లోతాల్, 3 బన్వాలి, 4లో డీలో మనకి చాన్హుదారో ఇచ్చాడు. ఇక్కడ చూద్దాం. ఏలో ఇచ్చాడు మహంజోదారో, ఇక్కడ వాటి యొక్క ప్రదేశాలు ఇచ్చాడు. మృతుల దిబ్బ, ది మౌండ్ ఆఫ్ డెడ్ అంటున్నాం. 2వది ద మెయిన్ పోర్ట్ అంటున్నాం. 3వది దెర్ ఈజ్ నో అండర్ గ్రౌండ్ ఇరిగేషన్ ఫెసిలిటీ, భూగర్భ నీటి పారుదల సౌకర్యం లేనిది. 4వది డెకరేటెడ్ ఎలిఫెంట్ స్టాచ్యూస్ అంటాం. స్టాచ్యూ, అలంకరించబడిన ఏనుగు బొమ్మ. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ డెడ్ ఆఫ్ మౌండ్స్ అంటాం. మౌండ్ ఆఫ్ డెడ్ లేదా ఆ డెడ్ బాడీతో కూడిన ఒక మృతుల దిబ్బ అనే ప్రాంతాన్ని ఏమంటాం? మహంజోదారో అని అంటాం. లోతాల్ను కూడా మృతుల దిబ్బే అంటాం. చారిత్రక క్రమం గమనిస్తే ఎక్కువగా అక్కడ వరదలు, ప్రకృతి వైపరీత్యాలు జరగడం ద్వారా అనేక గ్రామాలలో ఉన్న ప్రజలు చనిపోయారు. వారి యొక్క శవాలు లేయర్లుగా కనబడుతున్నాయి. అది దాని అర్థం. సో సింపుల్గా ఆ శవాల గుట్టలు కలిగిన ప్రదేశం మనకి మృతుల దిబ్బ అవుతుంది. మౌండ్ ఆఫ్ డెడ్ అంటున్నాం. మహంజోదారో మౌండ్ ఆఫ్ డెడ్ అవుతుంది. A1లో చెక్ చేయాలి. A2లో ఉంది, A4లో ఉంది, A3లో ఉంది. సో క్లియర్గా మనకు స్టేట్మెంట్ కరెక్ట్. చూద్దాం. లోతాల్ అంటాం. ఎస్, ఇట్ ఈస్ ఏ మెయిన్ పోర్ట్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ప్రధాన ఓడరేవు ప్రాంతమే. నెక్స్ట్ బన్వాలి. సో భూగర్భ నీటిపారుదల సౌకర్యం లేదు, డజంట్ హ్యావ్ ది అండర్ గ్రౌండ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్. ది చాన్హుదారో, సో డెకరేటెడ్ ఎలిఫెంట్ స్టాచ్యూ, అలంకరించబడిన ఏనుగు బొమ్మ అక్కడ కనబడుతుంది. సో మనకు క్లియర్గా పశుపతి చుట్టూ చూసాం, ఏనుగు కనబడుతుంది. సో దీస్ ఆర్ ద రైట్ ఆన్సర్. సో మనం 7వ క్వశ్చన్కి ఆన్సర్ 1 అనేది రైట్ స్టేట్మెంట్ అవుతుంది. 8 వాట్ ఈస్ ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ అంటున్నాం. సో సింధు నాగరికతకు సంబంధించి సరికాని వాక్య ఏంటి అంటాం. ఇన్కరెక్ట్ అని క్లియర్గా ఇచ్చాడు చూడండి. సరికాని కాబట్టి ప్రశ్నని స్పష్టంగా చదవాలి. ఫస్ట్ సరికానిది అన్నాడా, సరైనవి అన్నాడా, బాగా గమనించండి. ఇక్కడ ఫస్ట్ వన్, ఇన్ 1921-22 సర్ జాన్ మార్షల్ ఎక్స్కవేటెడ్ ద సివిలైజేషన్ ఎవిడెన్స్ ఇన్ హరప్పన్ సిటీ అంటున్నాం. అంటే 1921-22 కాలానికి సర్ జాన్ మార్షల్ తవ్వకాలు నిర్వహించిన ప్రాంతం హరప్ప. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హరప్పన్ సివిలైజేషన్. అందుకే ఈ ప్రాంతాన్ని హరప్పన్ సివిలైజేషన్ అంటాం. చారిత్రక క్రమంలో ఆధారాలు వెలికి తీసే క్రమంలో ఒక చరిత్రకారుడు ఏ ప్రదేశంలోనైతే ఆధారాలు వెలికి తీస్తాడో ఆ ప్రదేశానికి అతని పేరైనా పెట్టుకోవచ్చు, లేదా ఆ ప్రాంతం పేరైనా పెట్టుకోవచ్చు. అది ఉంది. ఆర్మీలో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. మనకి ఇక్కడ హైదరాబాద్ను ఆక్రమించిన క్రమంలో గమనించండి. ఆ హైదరాబాద్ను ఆక్రమించిన క్రమంలో కింది స్థాయిలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తి ఎవరు? జేఎన్ చౌదరి. దట్స్ వై హి వాస్ బికమ్ ఏ హైదరాబాద్ అడ్మినిస్ట్రేటర్. ఆర్మీ రూల్స్లో ఉన్నాయి. ఆర్మీ ఒక ప్రాంతాన్ని ఆక్రమించే క్రమంలో ఆ ఆక్రమించడంలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తి, మొదటగా ప్రవేశించిన వ్యక్తి, అతనికే ఆ అధికారాలు అందజేయడం జరుగుతుంది, లేదా ఆ ప్రాంతానికి అతని పేరైనా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఆకాశంలోకి వెళ్ళినప్పుడు చూడండి, యూనివర్స్లోకి వెళ్ళినప్పుడు చూడండి ఏమవుతుంది. అక్కడ వారి జ్ఞాపకార్థం వారి పేరైనా పెట్టవచ్చు, పంపిన సంస్థ పేరైనా, ఏదైనా కూడా పెడతారు చూడండి. సో ఇంకా సింపుల్గా గమనిస్తే భూమి మీద కొత్త శిలాజాన్ని, కొత్త జీవిని, కొత్త వస్తువును కనుక్కున్నప్పుడు ఆ వస్తువుకు అతని పేరు కానీ అతనికి అసలు సూచించిన పేరు కానీ పెట్టడం జరుగుతుంది. ఇది ఎవిడెన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇది స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. రెండో స్టేట్మెంట్ గమనిస్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బిలాంగ్స్ టు ది బ్రాంజ్ ఏజ్ ఎరా అంటున్నాం. ఇక్కడ గమనించాలి, బ్రాంజ్ ఏజ్ ఎరా. ఇక్కడ ఇది బ్రాంజ్ అనేది రాదు, కంచు అనేది రాదు. ఇక్కడ తామ్రశిలాయుగము అంటున్నాం. ఇక్కడ ఈ ట్రాన్స్లేషన్ చూడండి. ఇక్కడ తామ్రశిలాయుగం అనేది తప్పు, కంచు యుగానికి ఉంది ఆడ. తామ్రశిలాయుగానికి ఇది తప్పుగా ఉంటుంది. తామ్రశిల ఉండదు అక్కడ, అంటే అంతగా కనపడదు, అంటే ఖచ్చితంగా అదే పీరియడ్లో ఉండదు అది. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ తప్పు స్టేట్మెంట్ అవుతుంది చూడండి. ద థర్డ్ స్టేట్మెంట్, హరప్పన్ ఎవిడెన్స్ ఎక్స్కవేటెడ్ బై ది దయారామ్ సైని. ఎస్, so number of evidence excavated by Dayaram Savini in Harappan city. Harappan nowadays located in Pakistan.
సో మనకు క్లియర్గా గమనిస్తే ఎలాంటి ఆధారాలు తీసుకొచ్చాడు, హెచ్ ఆకారపు సమాధులు తీసుకొచ్చాడు, 2 వరుసలలో ఉన్న గ్రానరీ సిస్టమ్ను ఎక్స్కవేట్ చేశాడు రైట్. ఇక్కడ ఇలాంటివి దయారాం సాయిని ఎక్స్కవేట్ చేశాడు, ఇది కరెక్టే. 4th వన్, లోథాల్ ఎవిడెన్స్ ఎక్స్కవేటెడ్ బై ది ఎస్ఆర్ రావ్, ఎస్ ఇట్ ఈస్ ఆల్సో రైట్. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంది, రాంగ్ స్టేట్మెంట్ అంటున్నాడు కాబట్టి రెండవది రాంగ్ స్టేట్, తామ్రశిలాయుగానికి సంబంధించింది కాదు. సో క్లియర్గా 8th 2 ఆన్సర్ అవుతుంది. 9th, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్కరెక్ట్ పెయిర్ అంటున్నాం. అంటే ఇక్కడ క్రింది వాటిలో సరికాని జత ఏది అంటున్నాం. ఒకటి ఏమి ఇచ్చాడు, పుస్తకాలు ఇచ్చాడు చూడండి. శూద్రక రోట్ మృచ్చకటిక, ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్, బిలాంగ్స్ టు ది గుప్తా పీరియడ్. సో సెకండ్ వన్, ఆర్య మంజుశ్రీ రాసింది మూలకల్ప గ్రంథ, ఎస్ ఇట్ ఈస్ ఆల్సో రైట్. ద థర్డ్ వన్, వజ్జీకుడు కౌముది మహోత్సవ, ఎస్ ఇట్ ఈస్ ఆల్సో రైట్. సో రాంగ్ స్టేట్మెంట్ ఏమవుతుంది, ఖచ్చితంగా 4. 3 స్టేట్మెంట్ కరెక్ట్ అయినప్పుడు 4వ స్టేట్మెంట్ తప్పే కదా. సో జనసేన సూరి స్వప్న వాసుదత్త అంటున్నాం, రాయలేదు జనసేన సూరి. సో క్లియర్గా మనకి 9th క్వశ్చన్కి ఆన్సర్ 4 అవుతుంది. నెక్స్ట్ 10th, ద మ్యాచ్ ద ఫాలోయింగ్, కింది వాటిని జతపరచండి అన్నాం. లిస్ట్ 1 లిస్ట్ 2 ఇచ్చాడు, బాగా గమనించండి. సో ఒకటి ఇరాన్ శాసనం, పూనా రాగి శాసనం, మాండాసోర్ శాసనం, పహార్పూర్ శాసనం. ఖచ్చితంగా ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు, బాగా గమనించండి. ఎందుకంటే గుప్తులలో అన్నౌన్ ఫ్యాక్ట్స్ శాసనాలు ఉన్నాయి చూడండి. మనకు తెలిసిన సముద్రగుప్తుని యొక్క అలహాబాద్ శాసనం, అది ఢిల్లీలో ఉన్న మెహ్రౌల్, అలాంటివి కాకుండా ఇంకా చాలా శాసనాలు ఉన్నాయి చూడండి. వీటి మీద పక్కా ఫోకస్ అవుతాయి చూడండి. సో ఇరాన్ శాసనం అంట. ఈ ఇరాన్ ప్లేసెస్ కాదు, ఈ ప్లేస్ ఇరాన్ లేదా ఇరాన్ శాసనం అంట. సో పూనా రాగి శాసనం, మాండాసోర్, పుహార్ శాసనం ఎవరు వేశారు అని చెప్తున్నాడు. సో ఇక్కడ క్లియర్గా గమనిస్తే మాండాసోర్ శాసనాన్ని బుద్ధగుప్తుడు వేస్తాడు చూడండి. మాండాసోర్ శాసనం 3లో ఉంది, బుద్ధగుప్తుడు 3లో ఉంది. సో సి అనేది 3లో కనబడాలి. సో సి అనేది 1లో పోయింది, సి అనేది 1లో పోయింది, సి అనేది 4లో పోయింది. సో మనకు క్లియర్గా ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. చూద్దాం కరెక్టే కాదా. ఇరాన్ శాసనాన్ని ప్రభావతి గుప్తా, ఎస్ ఇట్ ఈస్ రైట్. పూనా రాగి శాసనం యశోవర్మ, ఎస్ ఇట్ ఈస్ రైట్. పహార్పూర్ శాసనం ఇట్ ఈస్ జనసూరి, ఎస్ ఇట్ ఈస్ ఆల్సో రైట్. సో సింపుల్గా 10th క్వశ్చన్కి ఆన్సర్ 1 అనేది అవుతుంది.